సో ఈ రోజు చూసుకుంటే ఏదైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దు మధ్యన చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెహల్గాం దాడి తర్వాత కాస్త ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయి దౌత్య సంబంధాలు ఇరు దేశాలు పెంచుకున్నాయి. సో లేటెస్ట్ గా అంటే నిన్న పాకిస్తాన్ అర్ధరాత్రి ఒక వీడియో విడుదల చేసింది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మనం వీడియోలో చూసుకుంటే that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident. India's self-assumed hubristic role of judge, jury and executioner in the region is reckless and vehemently rejected. Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. So, ఇది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు. సో కాస్త భయంతోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది. భారత్ ఎప్పుడైనా దాడికి పాల్పడే అవకాశం ఉంది. రాబోయే 24 గంటలు లేదా 36 గంటల్లో భారత్ సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందంటూ వాళ్ళ నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ సంబంధించిన రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్ ఏకపక్షంగా మా మీద ఆరోపణలు చేస్తుంది, టెర్రరిజానికి మేము కూడా బాధితులమే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో భారత్ చేసిన వ్యాఖ్యలు మేము తిప్పుకొడుతున్నాం, మేము ఆ వ్యాఖ్యలను సమర్థించాం. పెహల్గాం దాడి దాని వెనుక పాకిస్తాన్ అస్త్రం లేదు, సో మేము కూడా బాధితులమే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత్ మిలిటరీ చర్య చేపడితే దానికి ధీటుగా సమాధానం ఇస్తామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో మన దీనికి భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.